మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు లుదియా. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేని భక్తులు దర్శి నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. ఏకాదశి అంటే అమ్మా, ఈ ముక్కోటి ఏకాదశి రోజున గనక స్వామివారి దర్శనం చేసుకుంటే 33 కోట్ల ఏకాదశులు చేసుకున్నంత ఫలితం అనేది స్వామివారు మనకు అనుకరణ కర్ర చేస్తారని నానుడేది శాస్త్ర ప్రకారంగా. ఈ ముక్కోటి అనేది ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఈ స్వామివారు మహావిష్ణువు పాల సముద్రంలో పడుకుని ఉంటాడు. అలా పాల సముద్రంలో పడుకుని ఉంటాడు ఆయన. ఎందుకని అంటే, ఇప్పుడు రాక్షసును సంహరించేసేసిన తర్వాత ఆయన శయనించేసింది, లేచేది కూడా ఈ రోజునే లేస్తాడు. ఈ మాసంలో ఈ ధనుర్మాసంలోనే లేస్తాడనమాట. ఆయన నిద్ర లేస్తారు కాబట్టి లేచినప్పుడు, ఆయన నిద్ర లేచినప్పుడు ఎవరైతే ఆయన దర్శనానికి వస్తారో వాళ్ళ చేసిన పాపాలు అన్నీ కూడా పోయి, కర్మలన్నీ కూడా పోయి, పూర్వజన్మలో కానీ ఈ జన్మలో ఉన్న కర్మలు మొత్తం కూడా పోయి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడని స్వామివారు శాస్త్రం చెప్తున్నది. అది అందుకని ఈ ముక్కోటి ఏకాదశి అన్న ఇదే, వైకుంఠ ఏకాదశి అన్న ఇదే. దీనికి రకరకాలుగా పేర్లు పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఈ రాక్షసులు ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని సందర్శించుకున్న సందర్భంగా వాళ్ళకి ఆ పాపాలన్నీ పోయి వాళ్ళకి వాళ్ళ నిజస్వరూపాలు వచ్చినాయి. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మా గుర్తుగా ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా మా గుర్తుగా కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పిన స్వామివారిని నివేదించుకున్నారు. ఒక వరాన్ని కూడా పొందారు. అంతటి పరమ పవిత్రమైంది ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని అంత ప్రాశస్త్యం అనేది ఉన్నది. అది నాయన ముక్కోటి ఏకాదశి అంటే. ముక్కోటి ఏకాదశి అన్న, వైకుంఠ ఏకాదశి అన్న కూడా ఇదే. దీనికి 10 రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. ఈ మళ్ళీ ఇంకో ఏమిటి అంటే, ఈ రోజున కనుక ఉపవాసం కనుక ఉండి మరుసటి రోజున ద్వాదశి పారాయణం చేసుకుని ఎవరైతే భోజనం చేస్తారో, ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది. అంతటి మహత్తరమైనది. అందుకని ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని అంటారు. సమస్య అడిగారు నాకు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేనితో పూజ చేస్తే స్వామివారు సంతృష్టి చెందుతారని. ఆయన సంతోషించేది ఒక తులసి పత్రంతోనే. నాయన తులసి అంటే మహావిష్ణువుకి మహాప్రాణం. తులసి మాత సామాన్యురాలు కాదు. తులసి మాత భర్త శంఖచూడుడు. ఆయన సంహరించడానికి ఎవరి వల్ల కాల, అతని వల్ల దేవతలకు బాధగా ఇబ్బందికరంగా ఉండి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఏమయ్యా, మేము ఎన్ని సేవలు చేసినా కూడా వాడు సావటంలో బతుకుతూనే ఉన్నాడు, మరి ఎట్లా చేయమంటే ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే ఇతని భార్య తులసీదేవి. ఆ తులసి మాత పాతివ్రత్యము, ఆమె అంత పతివ్రత. అందుకని ఆమె పతివ్రత భంగం అయితే కానీ వీడు సావుడు అని చెప్పనానని. అప్పుడు ఇతనికి ఏమని చెప్పారంటే, ఇతనితో యుద్ధం చేస్తూ ఉండండి అని చెప్పని మహావిష్ణువు తన భర్త రూపంలో వెళ్ళిపోయి ఆమెతో సంగమం చేస్తాడు తులసి మాతతో. ఆ తర్వాత అక్కడ అతను చంపేసేస్తారు, అయిపోతుంది. అది గ్రహించిన తర్వాత తులసి మాత, అసలు నువ్వు దేవుడివేనా, నువ్వు నన్ను ఈ పని చేసావు, నువ్వు నా భర్తను చంపించావు అని చెప్పనని పోని విడిపిస్తూ స్వామివారిని అసలు ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటది ఆమె బాధలో. అప్పుడు అంటాడు స్వామివారి ఏమని వరం ఇచ్చాడంటే ఈయనకి, అమ్మ తులసి, నీ పాతివ్రత్యం ఏమీ చెడదు. నువ్వు భూలోకంలో ఉన్నా, దేవలోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా కానీ నీ పాతివ్రత్యం నీకేముంటుంది, నీకు ప్రాశస్త్యం ఉంటుంది. నిన్ను తాకిన వాడు, నిన్న పూజ చేసిన వాళ్ళు, నీ తులసి దళంతోనే నాకు పూజ చేసిన వాళ్ళు సంతుష్టులు అవుతారు. వాళ్ళకి ఎటువంటి అయిందన్నా పోతుందమ్మా, నీకంత పతివ్రత ఇదిగా నీకు కట్టిస్తున్నా, నువ్వు మాత్రం నీ పాతివ్రత్యం ఏం భంగం కాలేదు, నీ భర్త పోయాడని చెప్పి నువ్వు అనుకోవద్దు, అతను చేసే దుర్మార్గ పనుల వల్ల మేము ఇలా చేయవలసి వచ్చిందమ్మా అని చెప్పి ఇస్తాడు. ఈనాటికి వరకు, అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా తులసీదేవికి పూజ చేసిన, తులసి మొక్కను తాకిన, ఈ తులసీదేవి దళాలతో స్వామివారికి పూజ చేసిన, కానీ గణపతికి శివుడికి మాత్రం చేయకూడదు. తక్కిన వాడి దగ్గర వాడతాం, ఒక ఎక్కువగా కృష్ణుడికి రాముడికి వాడతాం, కానీ శివుడికి గణపతికి మాత్రం ఈ తులసి పనికిరాదు నాన్న వాడటానికి. అందుకని ఆ వరం మాత్రం ఇచ్చేయడానికి. అందుకని ఈ ముక్కోటి ఏకాదశే కాదు, శనివారం నాడే ఎప్పుడైనా సరే స్వామివారికి తులసి మాల కానీ తులసి దళాలతో కానీ పూజ అనేది మహా ఇష్టం, ఎక్కువ ఇష్టం. మహా సంతోషిస్తాడు ఆయన. మనం కోరిన వరాలు కూడా మనకి ఇస్తాడు. ఈ ఆలయానికి ఒక ముఖ్య విశేషం ఉంది. పూర్వము ఇక్కడికి
చౌటపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న నారాయణమ్మ గారు, ఆమెకి సంకల్పం ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేయాలనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏమైందంటే, ఆ సంకల్పాన్ని చౌటపాల గ్రామంలో నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో చౌటపాల గ్రామంలో నిర్మాణం చేపట్టింది. అయితే అక్కడ ఆ చౌటపాల గ్రామంలో ఇంత శక్తివంతమైన విధానం ఉండదని స్వామివారు ఆమెకి ఒక 50 ట్రిప్పులు మట్టి కూడా చెరువు కట్ట పక్కన వాళ్ళ గ్రామంలో తోలి నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో చూస్తే, ఆ ఆలోచనలో ఎందుకంటే ఆ బలము ఆ శక్తి అక్కడ సరిపోదనే ఉద్దేశంతో ఆమె ఏ మట్టినైతే తోలిన మట్టిని వర్షం రూపంలో వచ్చి కొట్టకపోవటం, ఆమె అప్పట్లో చాలా బాధపడ్డది. ఏంది, నేను స్వామివారి ఇట్లా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం చేపట్టాలి అనుకున్న తరుణంలో ఈ విధంగా జరిగింది అనుకుంటే, ఆమెకి ఎప్పుడు కూడా దేవుడు అనేది డైరెక్ట్గా ఎప్పుడు కానడు, స్వప్నంలో కానొచ్చి మీరు పలాని ప్రాంతంలో సల్వేంద్ర కొండ పైన పలాని ప్రదేశం ఉంది, ఆ ప్రదేశంలో మీరు నిర్మాణం చేపట్టండి అని ఆమెకి సంకల్పం కల్పిస్తే 70 సంవత్సరాల వయసులో ఇక్కడికి రావటం, ఇంత ఎత్తున ఎక్కుతుంటే అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్యమైన వ్యక్తి ఈమె నిర్మాణం చేపట్టడం ఏందనేది అందరూ నవ్వటం జరిగింది. అయితే అంచెలంచెలుగా దీనికి కూడా ఈ గ్రామంకు సంబంధించిన దారం గురవారెడ్డి అనే వ్యక్తి ఆమెని కలవటం, వాళ్ళిద్దరి ఇదిలో ఈరోజు ఇంత వైభవంగా, అంటే ఇది 2005లో ఇది ప్రారంభం జరిగింది. 2008లో గుడి నిర్మాణం చేపట్టడం, ఇలాగా అంచెలంచెలుగా ఎదగటం, ఈరోజు స్వామివారి పేరున దాదాపు 6 కోట్ల రూపాయల ఆస్తుల దాకా ఇక్కడ అయినాయి. ఇప్పుడు కళ్యాణానికి కూడా భక్తులకు ఇంకొక విశిష్టత ఉంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు రావటం, స్వామివారిని దర్శించుకోవటం, మరి ఉత్తర దూరదర్శనం మరి ఉదయం 6 నుంచే మనకి ఆరంభం చేసి ఉన్నాము. ఈరోజు చాలా భక్తులు కూడా వచ్చి ఉన్నారు. ప్రతి శనివారం కూడా ఈ దేవాలయం నందు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అన్న సంతర్పణ కార్యక్రమానికి చాలా దాతలు సహకరిస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ విధంగా ఈ దేవస్థానం నందు నూతనంగా కళ్యాణ మండపం నిర్మించబడుతుంది. ఈ నిర్మించబడిన కళ్యాణ మండపంలో 11,216 రూపాయలకి వివాహం చేస్తున్నాము. ఈ 11,200లో కూడా మంగళ వాయిద్యాలు, పంతులు గారి పారితోషికము అని చాలా తక్కువ మొత్తంతో మేము వివాహం చేయుచున్నాము. ఎందుకు అంటే మన దాతలు సహకరించారు. దాతలు ఇచ్చిన డొనేషన్ తోటే మన కళ్యాణం పూర్తి చేసి ఉన్నాము. ఇంకో విశిష్టత ఏమిటంటే, మనకి కింద గోశాల కూడా శ్రీ దేవస్థానం కిందే ఉంది. ప్రతి శనివారం కూడా గోమాతను పూజిస్తే మన సకల దేవతలు పూజించినట్టే. ఆ విధంగా గోశాలను కూడా మన ఈ దేవస్థానం నుంచే రన్ చేస్తున్నాము. అంతేకాకుండా కాశీనాయన వృద్ధాశ్రమం, ఈ కాశీనాయన వృద్ధాశ్రమంలో కూడా అనాథలు, వృద్ధులు వీళ్ళందరికీ నిత్య అన్నదానము చేయుచున్నాము. ఈ విధంగా దేవస్థానం తరఫున చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ దాతలు సహకరిస్తున్నారు. ఈ దాతల సహకారంతో మనం ఇంకా అభివృద్ధి తీసుకెళ్ళగానే ఆశిస్తున్నాము. నమస్తే. అంటే మాకు సంబంధించి కూడా గోపికృష్ణ స్వామివారి చేత దాదాపు 6,000 మందికి పోయింది. మరి ఆ స్వామివారి చేయి కూడా చాలా మంచిదని ప్రజలు ఇక్కడ ఉన్న భక్తులు కూడా నమ్ముతారు. ఆ స్వామివారి చేత ఇంకెన్నో శుభకార్యాలు జరిగాయి. స్వామివారి ఆశీస్సులతో ఆరోగ్యంతో పిల్లల పాపలతో అందరూ. ఈ గుడి విశిష్టత గురించి సుమన్ టీవీ వారు ఈ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అభివృద్ధి గురించి ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాలి, దీన్ని ఒక మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి సుమన్ టీవీ వారు కూడా ఇక్కడికి రావటం నిజంగా వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు. సుమన్ టీవీ వారు